ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వములోని 18వ భాగానికి స్వాగతం. ఆ ఏకాంతము లోపలికి దొరకపోయినటువంటి కృష్ణ పరంధాముడు కర్ణునితోటి అంటున్న, కర్ణ, నువ్వు పాండవ పక్షం వచ్చి చేరు. పాండవ పక్షం లోపల నువ్వు ఉంటుమంటే రాజ్యము నీదే, ఆ పాండవులందరూ నీ సేవకులై ఉంటారు, రాజసుఖాలను అనుభవించవచ్చు అని ఆ కర్ణునితోటి కృష్ణ పరంధాముడు అంటున్నాడు ఈ మాదిరిగా. క్షత్రియ సంస్కారంబును దాత్రిలో నాకేమి లేదా దళచితే ఇప్పుడు గోత్రజుల వాన్ల గూడుట ఈ త్రిలోకమునాస్యమిప్పుడు గాదా. దేవా, క్షత్రియ ధర్మం ఏమాత్రం లేదని అనుకుంటున్నావా నువ్వు? నా అన్నదమ్ములతోటి నా తమ్ములతోటి నేను కూడితే ఈ 3 లోకం లోపల ఉన్న వారు అందరూ కూడా నవ్విపోతారు, నన్ను తిడతారు. ఇన్ని రోజులు దుర్యోధన పక్షం ఉండి రాజ్యసుఖాల కోసం రాజ్యం వస్తున్నదని భావనతోని పాండవుల పక్షం చేరిండని ఎందరో మంది నన్ను ఈ మాదిరిగా తిడతారు కదా దేవా, నీకు తెలియనిదా? రాధేయుడను సునామము ఈ ధరలో నాకు కలిగే ఇక ఎన్నైనా వాదము విడుచుటకడు అపవాదము సిద్ధించు దేవా వసుధలో వినుడి. అందరు కూడా సూతపుత్రుడని అన్నారు, రాధేయుడని అందరు కూడా పిలిచింది ఇట్లాంటిగానే. నేను ఇప్పుడు యుద్ధమును మానుకొని నా తమ్ములతోటి ఊడితే అందరూ నన్ను తిడతారు దేవా, ఇది నీకు తెలియనిదా? నేను అపకీర్తికి పాలుగాను, నేను పాండవ పక్షం వచ్చి చేరాని ఆ కర్ణుడు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. వసుసేనుండని వసుధలో నామంబు పెట్టి కిరాతకుడు ప్రేమ చాత అందున కురుపతి బలాఢ్యుండని ఆదరించెనను అంతగనగా. నా తల్లిదండ్రులు నాకు వసుసేనుండని పేరు పెట్టి చాలా అల్లారు ముద్దుగా పెంచిళ్ళు. మరి నేను బలాఢ్యుణ్ణని, చాలా బలము కలిగినటువంటి వాడిని, వీరాది వీరుణ్ణని ఆ దుర్యోధనుడు తన పక్షం లోపల ఉంచుకున్నాడు, నన్ను ఆదరించిండు, నన్ను పోషించిండు, నాకు అంగరాజ్యం ఇచ్చిండు. ఇదంతా కూడా ఇడసబెట్టి నేను పాండవ పక్షం వస్తే ప్రజలందరూ కూడా నన్ను తిడతారు దేవా, నీకు తెలియనిదే? నా మూలముననే కలహము ఈ మహిళ ప్రాప్తమాయా ఇప్పుడు నన్ను స్వామి మీరిట్లు బలికితే ఏమనగలవాడ నేను ఈ లక్ష్మీశ. పరమాత్మ, నేను ఎయ్యగానే ఆ దుర్యోధనుడు యుద్ధం పెట్టుకున్నాడు, పాండవులతోటి యుద్ధమును చెయ్యాలని ఇట్లాంటిగా అనుకున్నాడు. రాజులందరినీ కూడా సైన్యమంతా కూడా సిద్ధం చేసుకొని ఉన్నాడు. నేను ఆ దుర్యోధనుని ఇడిసబెట్టి ఈ పాండవ పక్షం వచ్చి చేరితే నలుగురు నాలా విధాలుగా అంటారు కదా పరమాత్మ అని ఆ కృష్ణమూర్తితోటి కర్ణుడు అంటున్నాడు. నా నమ్మికతో కురుపతి మానవనాదుల గూర్చి మరి యుద్ధముకు దానవ సంవారనే నటు పోనొప్పదు పాండవులతో పోరెద చాలా. నా మీద నమ్మకంతో ఆ కర్ణుడు యుద్ధమును నా నమ్మికతోటి ఆ దుర్యోధనుడు పాండవులతోటి యుద్ధం పెట్టుకున్నాడు. నేను దుర్యోధన పక్షం లోపలనే ఉండి
నేను తప్పకుండా ఆ పాండవులతోటే యుద్ధం చేస్తా. నేను మాత్రం పాండవ పక్షం రావాలంటే నా మనసు ఒప్పుతలేదు పరమాత్మ. నేను ఎట్లా రాలా? నా ధర్మం అది కాదు కూడా. పెంచి పోషించిన వాళ్ళను ఇడిసబెట్టి నేను పాండవ పక్షం వచ్చి చేరన్న పరమాత్మ, నా మనసు మాత్రం అంగీకరిస్తలేదని ఆ కర్ణుడు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. ముందు వచనమిచ్చి మూర్ఖుడై కాదంటే, ముందు వచనమిచ్చి మూర్ఖుడై కాదంటే అదముడేవాడు ఈ అవని యందు. పలికి బొంకని వాడు పావనుడు సూర్యుడు అవనిలో జనులెల్ల అందురిట్లు. పరమాత్మ అంగరాజ్యం ఇచ్చినప్పుడు నేను ఆయనకు అభయం ఇచ్చిన, నీ పక్షమే ఉండి ఎవరితోటైనా నేను యుద్ధం చేసి ఆ యుద్ధరంగం లోపల గెలుపును నీకు అందిస్తాను ఇట్లాంటిగా నేను మాట ఇచ్చిన. ఆడి తప్పితే మాట ఆడి తప్పితే దుర్మార్గుడు దుష్టుడని అంటారు. మరి మాట ఇచ్చి తప్పకుండా ఆ మాట కట్టుబడి ఉన్నటువంటి వాడిని మంచివాడని గొప్పవాడని ఈ ప్రపంచం లోపల ప్రజలు ఇట్లాంటిగానే మాట్లాడతారు. అటువంటి వాడే ఉత్తముడని, ఆడి తప్పని వాడే ఉత్తముడని ప్రజలందరూ కూడా ఈ మాదిరిగా అంటారు పరమాత్మ అని ఆ కృష్ణమూర్తితోని కర్ణుడు అంటున్నాడు. పరమాత్మ మీ సముఖము చాలా, పరమాత్మ మీ సముఖము చాలా పలుకుట శక్యునిగాను. మరి ప్రార్థన ఇంతే మీరి మర్మము ధర్మాగునితోను వినిపించకందు దయాల, వినిపించకందు దయాల విపరీతమవ్వును తాళ. పరమాత్మ మీ సముఖము చాల. పరమాత్మ నీతోనే ఎన్నో విధాలుగా మాట్లాడితే మరి నాకు శక్యం కాకలేదు, నాకు చెప్పటానికి మాటలు రావడం లేదు, అనటానికి మాటలు కూడా రావడం లేదు. పరమాత్మ నేను ఏమని చెప్పాలా? మీరు మాత్రం ధర్మరాజుతోటి ఈ విషయం అంతా కూడా చెప్పితివా, చాలా విపరీతాలు జరిగిపోతాయి. ధర్మరాజుతోటి ఎట్టి పరిస్థితులలోనూ కర్ణుడు మీ అన్నాన్ని చెప్పితివా, ఇక పరంతా కూడా ఖరాబ్ అయిపోతుంది మా ఆత్మ అని ఆ కృష్ణమూర్తితోటి కర్ణుడు అంటున్నాడు. ఎందు నీవు జయమందు నిశ్చయము, ఎందు నీవు జయమందు నిశ్చయము ఎరుకున్నది నాకంతా. మందమతులు మీ మహాత్యము తెలియగాను మదమున పోయి అత్యంత భ్రాంతితో పగా గోరేటి వారు, భ్రాంతితో పగా గోరేటి వారు ఇలా లోపల పదవికి రారు. ఎందు నీవు జయమందు నిశ్చయము. పరమాత్మ నువ్వు ఏ పక్షం లోపల ఉంటే ఆ పక్షానికి విజయం కలుగుతుంది. ఇదంతా నాకు తెలిసే ఉన్నది పరమాత్మ. నేనేం చేయాలా, నేనేమని చెప్పాలా? నీ మాత్యము ఎవరికి తెలియడం లేదు. నీ మాత్యం తెలుసుకుంటే అంతా బాగానే ఉంటుండే. కానీ ఆ దుర్యోధనుడు నీ మాత్యము గురించి ఆయనకు ఎన్ని విధాలుగా ఎందరు చెప్పినా కానీ వినటమే లేడు. నీ మాత్యం వాళ్ళకు తెలియడం లేదు. అటువంటి వాళ్ళు భ్రాంతితోటి మేము యుద్ధం లోపల గెలుస్తామన్న భ్రాంతితోటి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికైనా గెలుస్తారా? గెలవనే గెలవరు. ఎందుకంటే నీ అనుగ్రహం కావాలి, నీ చూపు కావాలి, నీ దయ కావాలి. ఇవన్నీ ఉంటేనే యుద్ధరంగం లోపల తప్పకుండా విజయం అవుతుంది. ఇదంతా కూడా ఆ పాండవుకు లేక అవుతుంది. నీ మాత్యము దుర్యోధనాది కౌరవులకు ఎవరికి కూడా నీ మాత్యం గురించి తెలియడం లేదు. రణయజ్ఞం బౌరాక్షసాంతక, రణయజ్ఞం బౌరాక్షసాంతక రాజులు ఇలా అమితము అందు. అనవుగా బడి పురువరుని పూర్ణావుతి అటు మీదట ఫలమందు.
పాండవులకు ప్రాప్తి గాని పాండవులకు ప్రాప్తి గాని ఇతరులకెలాగలదు పూని రణయజ్ఞం బహురక్షాంతక. యజ్ఞం జరుగుతుంది కదా, రణము యుద్ధయం అనేటువంటి యజ్ఞం జరుగుతుంది. ఆ యుద్ధం లోపల యుద్ధ యజ్ఞం లోపల వచ్చినటువంటి రాజులందరూ సైన్యమంతా వీళ్ళందరూ కూడా మడిసిపోతారు, మరణిస్తారు. మరి అడుగాక ఆ దుర్యోధనుడు కూడా ఆ యుద్ధరంగం లోపల పూర్ణాహుతిగా పడిపోతే పూర్ణాహుతి అయినట్టే. అప్పుడు ఆ ఫలమంతా కూడా పాండవులకు కలగని, పాండవులకే జయము కానీ తప్పకుండా వాళ్ళకే జయం కలుగుతుంది, ఇంకొకరికి ఎవరికి కూడా కలగదని ఆ కర్ణుడు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. పూర్ణ బ్రహ్మ సనాతన పురుష శ్రేష్ఠ నీకు తెలియని కార్యంబు నీరజాక్ష ధరణిలో గలదనా దైవమును ఇట్లు చేసితివి ఎరుపు లేదు. పరిపూర్ణ పరబ్రహ్మ, నీ అనుగ్రహం ఎక్కడ ఉంటుందో, నువ్వు ఎక్కడ ఉంటావో విజయం అన్నది వాళ్ళకే కలుగుతుంది. నీకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నాయా పరమాత్మ? ఇవి లేవు కదా. ఏం చేస్తావు పరమాత్మ? నా దైవము నువ్వే నా గతి గిట్లా చేసినావు, నేనేం చెయ్యాలా? నేను మాత్రం మరణానికి భయపడేవాడిని కాను, నాకేం భయం లేదని ఆ కృష్ణమూర్తితోటి కర్ణుడు అంటున్నాడు. జనించి క్షత్రియ కులమున జననిందితమైన నేను జగతిలో చాలా మును చేసిన పాప సంచితమనుకున్న నిజంబు దూరమరియవరిని. పరమాత్మ, జన్మతా నేను క్షత్రియుణ్ణి, కానీ ఏం చేస్తావు? నా అదృష్టమేమో గిట్ల పాడైంది, నేనేం చేయాలా పరమాత్మ? అందరు కూడా సూత కుమారుడు, సూతపుత్రుడు అని ఇట్లాంటిగా నన్ను పిలిచి నాకు అట్లా పిలంగా ఎంతో అవమానం అనిపించినా కానీ భరించిన. ఇదంతా నేను పూర్వజన్మ లోపల చేసుకున్న పాప ఫలమని అనుకుంటున్నా. పరమాత్మ, నేను ఎవరిని తిట్టడానికి లేను, తిట్టను కూడా, నేను ఎవరిని కూడా నేను ఏమనాలి అని ఆ కర్ణుడు కృష్ణమూర్తితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మర్యాద విడిచినే మరి స్వామి ద్రోహినై పాండవుల గూడుట ఫలము లేదు. దుష్ట శిష్టుడ విను దుర్యోధనునికాయి ఉండుట ధర్మం బూర్విలోన. నేను ధర్మం నిడిచబెట్టి పాండవ పక్షం వస్తే మంచిగుంటుంది దేవా. నన్ను ఎవ్వరు కూడా ఆ మాటకు ఒప్పుకోరు, నన్ను తిట్టిపోస్తారు. అందుకని నేను దుర్యోధనకాయ ఉండుటనే ధర్మము. దుర్యోధన పక్షం లోపల ఉండే పాండవులతో నేను యుద్ధం చేస్తా. నాకు తెలిసిన ధర్మం ఇంతే, ఆ దుర్యోధనకాయ ఉండుటనే ధర్మం అని ఆ కృష్ణమూర్తితోటి కర్ణుడు అంటున్నాడు. నీ కృపలేకను జయమిక ప్రకటము గలద పరాకృలకైనా. నాకెరుకున్నది సర్వము వాకునానే బలుకరాదు వసుదలో దేవా. పరమాత్మ, నీ అనుగ్రహం లేనిది, నీ దయ లేనిది జయము కాదని మాకు తెలుసు. నాకు ఎరుకుండిగా నేనేం చేయాలా? పాండవులే గెలుస్తారు, విజయం అన్నది వాళ్ళకే కలుగుతుంది, ఇదంతా నాకు తెలుసు. కానీ నేనేం చెయ్యాలా? నీ కృప లేనిది మాత్రం ఎవ్వరికి కూడా ఏ పని కాదు, జయం అన్నది కలగదు. మతిహీనుడు కురుపతికి జయము నిలా. మతిహీనుడు గురుపతికి జయము నిల మై లోపలను లేదు. అతులితముగా నాకెరుకుండినా నేననే ధర్మము కాదు. మతిహీనుడు కురుపతికి. ఆ దుర్యోధనుడు తెలివి తక్కువడు,
ఎంత పోరాడినా ఎందరు మంది రాజులు వచ్చి యుద్ధం చేసినా సైన్యం ఉన్నా ఏమున్నా ఏం చేసినా కానీ నీ కృప లేనిది, నీ అనుగ్రహము లేనిది జయము కలగనే తెలివి తక్కువడు. ఎందరు చెప్పినాడు వింటనే లేడు. నేనేం చేయాలా? నాకు ఎరుకున్నది కానీ నాకు చెప్పవశం కాకలేదు. దుర్యోధనునికి చెప్పరాకుంటున్నది. నేనేం చేయాలి? పరమాత్మ అని ఆ కృష్ణమూర్తితోటి కర్ణుడు అంటున్నాడు. సబాలకు దుశాసనుడు పోయి, సబలకు దుశాసనుడు పోయి మా సతీని తెచ్చినాయపుడు అభినయము అనుకున్నాడు కురుపతి బహు ఆయను మొదలు కీడు సబాలకు దుశాసనుడు. ఆ సభలోపలికి దుశాసనుడు పోయి ఆ ద్రౌపది యొక్క వెంట్రుకలను పట్టుకొని జడను పట్టుకొని సభలోపలికి ఈడ్చుకొచ్చిండు. ఈ దుర్యోధనుడు చూసి ఊరుకున్నాడే కానీ ఏమనలేదు. ఇట్లాంటిగా జరుగుతుందా అని అనుకున్నాడు. కానీ అప్పటి నుంచే ఆయనకు సుటుకపోయింది. ఈ పాపమంతా కూడా సుటుకపోయి ఈ పరిస్థితికి వచ్చింది దుర్యోధనుంది. గురుజనులను మన్నించాక ఇతరుల గుణదోషంబుల నెంచు అరదుగా తన సర్యదీకుడు లేడని అభిమానంబును బెంచు గురుజనులను మన్నించక. జ్ఞానులను పెద్దలను వాళ్ళ మాట ఎప్పుడు కూడా మన్నించింది లేనే లేదు, విన్నది లేనే లేదు. ఇంకొకరిని వాళ్ళ యొక్క పనులను, వాళ్ళ యొక్క గుణాలను, ఇట్లాంటిగా వాళ్ళ యొక్క తప్పులను లెక్క పెట్టుకుంటేనే ఏర్తాడు. కానీ ఒక్కనాడు కూడా ఎవ్వరి మాట విన్నవాడు కానే కాడు. జనని జనకులాజ్ఞ భంగము చేసును, జనని జనకులాజ్ఞ భంగము చేసును ఇలా సతాతంబు అనుమానము లేదపాజయమవును అవానిలో నా కలహంబు జనని జనకులాజ్ఞ భంగము చేసును. ఆ దుర్యోధనుడు నా అంతటి వాడు లేడని అనుకుంటాడు. ఎవ్వరు చెప్పినా ఈయన నేనే గొప్పవాడిని, నేనే రాజును, నేనే అధికారిని, నేను చెప్పినట్టే నడాలా అని ఇట్లాంటిగా అనుకుంటాడు. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాటలు విన్నది లేనే లేదు. తప్పకుండా ఆ దుర్యోధనునికి అపజయమే కలుగుతుంది కానీ పరమాత్మ జయం అన్నది కలగనే కలగది. ఎందుకు కలగదంటే నువ్వు పాండవ పక్షం లోపల ఉన్నావు కాబట్టి ఆ పాండవులకే జయం కలుగుతుంది. ఎంత వీరాది వీరులు ఉండినప్పటికి కూడా పాండవులకే జయం కలుగుతుంది పరమాత్మని కర్ణుడు అంటున్నాడు. వలదని పలికితే వారి వాక్యములు, వలదని పలికితే వారి వాక్యములు వర్జించు నిదాము ఫలమేమాని కురుపతి అనుమతమున, ఫలమేమాని కురుపతి అనుమతమున పరాగాను ఇలా తిరిగేదాము ఫలమేమాని కురుపతి అనుమతమున. ఎవరన్నా ఇట్లాంటిగా చేయకు దుర్యోధన, ఇది మించిది కాదు అని చెప్తే వాళ్ళతోటి అసలు మాట్లాడనే మాట్లాడరు. ఏం చేయమంటావు పరమాత్మ, మాకు అన్నీ తెలిసిండు కూడా మాకు చెప్పరాకుండా ఉన్నది, మేము చెప్తలేము. ఆ దుర్యోధనుడి యొక్క మాటనే వినవలసి వస్తున్నది. ఉప్పు పప్పు తింటున్నాం, ఆయన పక్షమే ఉన్నాము, ఉప్పు పప్పు తింటున్నాం. అతని మాట కాదనకుండా మేము ఉండవలసి వస్తున్నది. అతడు అన్నట్లయితే మేము చేస్తున్నాం, తిరుగుతున్నాం, అతని మాటకు కట్టుబడి మేము నడుచుకుంటున్నాం పరమాత్మని ఆ కర్ణుడు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. రాజను మతమున మెదయులావలేను, రాజను మతమున మెదులావలేను ఈ రాష్ట్రములోన మొదలు నే చేసేదేమిక ఏమీ లేమిక్కిలి నేర్పుతోడను గనులు రాజను మతమున. రాజు చెప్పినట్టే ఈ రాజ్యం లోపల వినవలసి వస్తున్నది. ఎందరు చెప్పినా కానీ వినడు. ఆ మూర్ఖాతి మూర్ఖుడు ఎవరు? దుర్యోధనుడు, దుష్టుడు, దుర్మార్గుడు, ఇవన్నీ కూడా మాకు తెలుసు.
ఈ యుద్ధరంగం లోపల జయము కలగదని కూడా మాకు తెలుసు పరమాత్మ. మేము చెప్పలేకపోతున్నాం. ఎందరు మంది పెద్దలు చెప్పినప్పటికి కూడా ఆ దుర్యోధనుడు చెప్పిన ఒప్పాడు భూపతి ఇలాలు, చెప్పిన ఒప్పాడు భూపతి ఇలాలు, చెడును సంశయమేమి, ఎప్పటికైనా మృత్యువు తప్పదు, ఎందారున్నారణ భూమి. ఇరవుగా చేరినారిందుల జయాము, ఇరావుగా చేరినారిందుల జయాము, మీ కృపాలేక మురామర్దన కాదనే వార్త, ముఖ్యులకు ఇలా ఎరుక, ఇరవుగా చేరినారిందుల. పరమాత్మ జ్ఞానులు, పెద్దలు, మునీశ్వరులు, తపోధనులు తుదకు మీరు కూడా చెప్తారు కదా, ఎవరి మాట అన్నా విన్నాడా? ఇంతవరకు ఎవరి మాట వినలేదు పరమాత్మ. యుద్ధరంగం లోపలనే కానీ ఎక్కడనే కానీ మరణమైతే తప్పది. నేను తప్పకుండా యుద్ధరంగం లోపల ఆ పాండవులతోటి పోరుతా, యుద్ధం చేస్తా. ఎవ్వరు చెప్పినా కానీ వినటోడు కాడు దుర్యోధనుడు. రాజులందరూ వచ్చి చేరిండ్లు పరమాత్మ, సైన్యమంతా వచ్చి చేరింది పరమాత్మ. నీ కృప లేక జయము కలగదని ప్రముఖులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా తెలిసిన విషయం ఇదంతా కూడా అని ఆ కర్ణుడు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. నే చూసిన స్వప్నంబు నీరజాక్ష, నే చూసిన స్వప్నంబు నీరజాక్ష, కురువరుడు అనుజులందరిని కూడి కొత్త వస్త్రములు కట్టుకొని వాసిగాను, ఎత్తు మేడలపై కూచుండి వారెలమి తోడ. పరమాత్మ నేను స్వప్నంను చూసిన, నేను కలగన్న, నాకు కలబడ్డది. ఆ కళ లోపల దుర్యోధనాది కౌరవులందరూ కూడా కొత్త వస్త్రాలు కట్టుకొని పెద్ద పెద్ద మేడల మీద కూర్చున్నట్టు ఇట్లాంటిగా నాకు కళ లోపల కనిపించింది. యమసూనుని కరమందున, యమసూనుని కరమందున విమలంబుగా పైడి కలశము ఇకనే గంటి, క్రమముగా భీముడు గదగుని అమితంబైనట్టి గిరివలే అగుపడే దేవా. యమసూనుడు అంటే ధర్మరాజు చేతి లోపల బంగారు కలశమును నేను చూసిన. భీముడేమో ఒక గుట్టవలే కనిపించిండు గద చేత పట్టుకొని. నేను అప్పుడే అనుకున్న పరమాత్మ ఇదంతా కూడా విజయమాయనని పార్థుడు వేగిరమునా, విజయమాయనని పార్థుడు వేగిరమున, చాపముకు గౌచన వేసి చాతబట్టి, పుష్పకం బెక్కి పాయను పొందుగాను, అప్పుడే దోచె ముందరయ్య విధము. మాకు విజయం కలిగింది, మేము విజయమును పొందినమని ఆ అర్జునుడు తన గాంధీవానికి తొడుగును తొడిగిండు. తొడుగును తొడిగి పుష్పక విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. పరమాత్మ నేను అప్పుడే అనుకున్నా ముందర ఏదో ఇట్లాంటిగా విపరీతాలు జరుగుతాయని. ద్రోణ భీష్ముడు కృపుడరయ్యగాను లుటపెటపై నెక్కి దక్షిణముకు వెళ్ళవేగా, విశ్వేశ్వర ముందర వివేగ కృత్యంబు దుచిన్నెలు కనిపించే దురమునందు. ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుల వారు వీళ్ళందరూ కూడా లుటపెటల మీదెక్కి దక్షిణ దిశకు వెళ్ళినట్టు కలగన్న పరమాత్మ. అప్పుడే నేను అనుకున్నా ముందర మాత్రం ఎట్లాంటిగా అయ్యేటట్టు ఉన్నదని. ఇదంతా కూడా నేను ఇట్లాంటిగా నేను అనుకుంటున్నా. దుచిన్నెలు కనిపించే దూరమునందు నాకు అన్ని అపశకునాలే కనిపించింది కళ లోపల. అప్పుడే అనుకున్నా ఈ దుర్యోధనుడికి మాత్రం యుద్ధరంగం లోపల జయము కలగదని అనుకుంటున్నా. కాదు కురువీరునికి జయము కమల నేత్ర, కాదు కురువీరునికి జయము కమల నేత్ర,
మీకు మాకు సుభాషణమేది నందు వర్జితమాయ స్వర్గమున వాసుదేవా కూడి పలికేము ఇకత్రా కూడి పలికేము ఇకతా కృపదలంచు. కురువీరునికైతే జయము కలగదని నేను ఆనాటి నుంచి అనుకుంటున్నా. పరమాత్మ ఇక నీకు నాకు మంచి మాటలు అన్న ఇక దూరమైనట్టే. మనం మాత్రం స్వర్గము లోపల కలుసుకొని అక్కడ మాట్లాడుకుందాం దేవాని ఆ కృష్ణ పరంధాముతోటి ఇవన్నీ కూడా తెలియజేసి నాకు సెలవు అని అడుగుతున్నాడు. సనుటకు ఆజ్ఞ ఉండి గణ ప్రేమతో మ్రొక్కి పలికే గరుడధ్వజుని జనని జనక దయాల అనవుగా ఈ వార్త ఎందు అనకుడి దేవా. పరమాత్మ నేను వెళ్ళటానికి నాకు ఆజ్ఞ అని అంటూనే కృష్ణమూర్తితో అంటున్న పరమాత్మ ఈ సంభాషణ మాత్రం ఎవరికి తెలియనీయకు, ముఖ్యంగా ధర్మరాజుకు తెలియనీయకు, కర్ణుడు మీ అన్నని తెలియనీయకు. తెలిస్తే ఇక ఏమున్నది అన్ని విపరీతాలే జరిగిపోతాయి. పరమాత్మ ఈ మాట ఇంతటితోటి ఇక్కడనే ఉంచుదాము. నీకు నాకే తెలిసి ఉండాల, ఇతరులకు మూడవ వ్యక్తికి తెలియకుండా చూడు పరమాత్మని ఆ కర్ణుడు కృష్ణమూర్తిని ప్రార్థిస్తున్నాడు. మతిహీనుని హతభాగ్యుని మతిహీనుని హతభాగ్యుని కృతపుణ్యులు పాండవులతో క్రూరత నేను క్షితిలో గోరుట ధర్మము చతురానన వ్రాత ఫలము చెరుపవశంబా. తెలివి తక్కువని, బుద్ధిహీనుణ్ణి, జ్ఞానహీనుణ్ణి నా తమ్ములతోటే యుద్ధం చేయవలసి వస్తున్నది. ఆ బ్రహ్మ రాసిన రాత తుడిపోయే వశం ఎవరికైతుంది పరమాత్మ? నా రాత ఫలం ఎట్లున్నదో నేను మాత్రం తప్పకుండా ఆ పాండవులతో యుద్ధం చేస్తా పరమాత్మని ఆ కృష్ణమూర్తితోటి కర్ణుడు అంటున్నాడు. పరమాత్ముడనే గుణపావన పరమాత్ముడనే గుణపావన ఇటువంటి అనుచిత కర్మములవనియందు కలనైన నేనుంచి గాకపోవును గాని ఏమి చేతువు ఈశ్వరాజ్ఞ. కర్ణ నువ్వేం చేస్తావు? నీ రాత అట్లాంటిగా ఉండంగా తమలతోటే యుద్ధం చేయవలసి వస్తున్నది. ఇది కళ లోపల కూడా ఊహించని విషయం. నీకు అట్లాంటిగా లేదు, కానీ ఏం చేస్తావు? కర్మవశం నీ రాత అట్లాంటిగా ఉన్నది. తమలతోటి యుద్ధం చేయాలని అట్లాంటిగానే జరుగుతుందేమో. మరి నేను ఎన్ని విధాలుగా తెలిపినా నేను దుర్యోధనుని పక్షమే ఉండి పాండవులతో యుద్ధం చేస్తానని అంటున్నావు. నీ రాత ఎట్లుంటే ఎట్లా అవుతుంది అని ఆ కర్ణునితోటి కృష్ణ పరంధాముడు అంటున్నాడు. సంగదోషము కొంత సకలము దుష్టుల అన్నపానాదులు గుణము అవనియందు పుణ్యక్షీణంబై పుట్టుదురు వాసన ఎంత మాత్ములకైన ఎరుగు వీరా. దోస్తాన ఆ దోషం కొంత, దుష్టులది దుర్మార్గుల అన్నము తిన్నది ఆ పాపము కొంత, అది ఇది కలిసి పెద్దగా అయిపోయింది. మరి వ్రాతఫలం అట్లాంటిగా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? అట్లాంటిగా పుణ్యక్షీణమై దుష్టుల అన్నం తిని దుష్టులతోటి సహవాసం చేసి చేసుకున్న పుణ్యమంతా కూడా పోతుంది. నీ రాత అట్లాంటిగా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? స్వకాయ కష్టమే సర్వజ్ఞులందరూ అనుభవింతురు గాని అవని యందు పరులన్నము దినుట పాపపు ద్రవ్యమని గురుతూ వారెందు గొడువ బోరు. స్వతహాగా సంపాదించిందే తింటారు పెద్దలు, జ్ఞానులు, బుద్ధిమంతులు, తెలిసిన వాళ్ళు. ఇంకొకరు అన్నం తినాలంటే అది పాపమని వాళ్ళకు తెలుసు. పాపపు పనులు చేసి అక్రమంగా సంపాదించినది ఇంత అయితే ఆ దోషాలు తలుగుతాయని ఇంకోరింటికాడ భోంచేయరు తెలిసిన పెద్దలందరూ కూడా, తెలిసిన వాళ్ళందరూ కూడా.
స్వతహా కష్టపడే భోజనం చేస్తారు, దానితోటి సంపాదించిన దానితోటే వాళ్ళు జీవనం వెళ్ళబుచ్చుతారు. అనే కర్ణుని పరమాత్ముడు సనుమని ఆజ్ఞ ఇవ్వగానే చాలగా మ్రొక్కి తన రథమున ఎక్కి భాస్కరి జననాథ దర్లిపోగ జగదీశ్వరుని. కర్ణ, నువ్వు వెళ్ళవచ్చని అతనికి ఆజ్ఞించి ఇటు కృష్ణమూర్తి రథం ఎక్కిండు, అటు కర్ణుడు రథం ఎక్కిండు. రథం ఎక్కి కూడా ఆ పరమాత్మతో ఏమంటున్నాడు కదా, పునారాపి పరమాత్మోని కర్ణుండనే, పునారాపి పరమాత్మోని కర్ణుండనే పురుషోత్తమా వినాశ మనసందు నాముంత కూడిన వాక్యము మరి ఎచ్చట జగదీశ అనకుండానే కరాములు ముడిచి, అనకుండానే కరాములు ముడిచి కర్ణుండనగానే హరి చూసి పునరాపి పరమాత్ముని కర్ణుండనే. వెళ్ళినప్పటికి కూడా ఇద్దరికిద్దరు రథం మీదెక్కిన కృష్ణ పరంధాముడు ఇటు ఉపలాభ్యం రావటానికి, కర్ణుడేమో కరిపురం రావటానికి ఎక్కి అప్పుడు ఆ పరమాత్మని మళ్ళా అడుగుతున్నాడు. పరమాత్మ దయచేసి ఈ విషయం మాత్రం ఎవ్వరికి చెప్పకు, పరమాత్మ నీ దయ, నువ్వు ఎవ్వరికి చెప్పనే చెప్పకు, ఈ సంభాషణ మన ఇద్దరి లోపలనే ఉండాల, మన ఇద్దరి మధ్యనే ఉండాల, మూడో వ్యక్తికి తెలియనే కానీ చేతులు జోడించుకొని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఇట్లాంటిగా కర్ణుడు అంటున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.